కందిపప్పు సాంబారు మీరు ఎన్నోసార్లు తినుంటారు. మన సౌత్ ఇండియన్స్కి ఫేవరెట్ అండ్ స్టేపుల్ ఫుడ్ కదండి. మరి పచ్చి కందుల సాంబార్ ఎప్పుడైనా తిన్నారా? ఈరోజు మీతో ఆ రెసిపీని షేర్ చేస్తున్నానండి. నాట్ టు మిస్ రెసిపీ. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఈ వింటర్ సీజన్లో మనకి మార్కెట్లో పచ్చ రంగు కందులు ఇంకా ఎర్ర రంగు కందులు రెండు రకాలు దొరుకుతాయండి. పచ్చవి చాలా లేతవన్నమాట. అలాగే ఎర్రవేమో కొంచెం మనకి ఇలాగా కూర, సాంబార్, పులావ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ ఎర్ర కందులు తీసుకుంటున్నాను. మీరు పచ్చి అయినా కూడా వాడుకోవచ్చు. ఓకే, వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని దీంట్లో నేను ఇవి 2 కప్పులు తీసుకున్నాను. ఒక 6 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. దీన్ని అట్లీస్ట్ ఒక 10 to 15 minutes నాననివ్వాలండి. కంపల్సరీ సోకింగ్ అనేది చేయండి. ఆ తర్వాత దీంట్లోకి తగినంత పసుపు, ఉప్పు, కారం, ఇంకా కాస్తంత నూనె వేసుకొని దీన్ని ఒక 4 విజిల్స్ మనము మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసుకుంటే ఇవి చాలా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. సో షేపు ఇంటాక్ట్ ఉంటుంది, అలాగే గింజ అనేది మెత్తగా ఉడికిపోతుంది. మనకి మ్యాష్ అయిపోకూడదు. గింజలు చక్కగా ఇలా గింజల్లా కనిపించాలి, కానీ ఉడకడం మాత్రం చక్కగా లోపల వరకు ఉడికిపోవాలి. మీకు చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉడికాయో చూసారా. కానీ ఎక్కడ కూడా గుజ్జు అయిపోలేదు. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక సాంబార్ మసాలా తయారు చేసుకోవాలండి. దానికోసం ఒక గ్రైండర్ జార్లో ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. అలాగే కాస్తంత జీలకర్ర, ధనియాలు, సాంబార్ పొడి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఇలాగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లోకి ఒక పావు కప్ అంతా చింతపండు రసం తీసుకుంటున్నానండి. ఓకే, చింతపండుని నానబెట్టి నేను ఈ రసం తీసుకున్నాను. అది కూడా వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ సాంబార్కి ఈ సాంబార్ మసాలా అనేది బేస్ అన్నమాట. ఈ పచ్చి కొబ్బరి, ఈ ధనియాలు, వీటి యొక్క టేస్ట్ సాంబార్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కడాయిలోకి నూనె వేసుకుని, నేను ఇక్కడ కొబ్బరి నూనె వేసుకున్నానండి. ఏదైనా ఆయిల్ వాడుకోవచ్చు మీరు. అలాగే ఆనియన్ వేసుకుని కొంచెం కాస్తంత వేయించిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా నేను స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు కొంచెం మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఈ ఆనియన్ టమాటా అనేది కాస్త మగ్గిపోయిన తర్వాత ఏదైతే మనము ఈ సాంబార్ మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది దీంట్లోకి వేసేసి ఒక్కసారి మంచిగా వేయించుకోవాలండి. ఈ గ్రైండర్ జార్లోనే కాస్తంత వాటరు నేను వేసి అది కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. అంతేనండి. దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ మసాలా అనేది మంచిగా మగ్గనియాలి. ఇదే టైంలో కాస్త ఉప్పు కూడా వేసుకోండి. ఈ మసాలా యొక్క పచ్చిదనం అనేది మంచిగా పోయిన తర్వాత మనము దీంట్లోకి ఏదైతే ఈ కందులు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళతో సహా, స్టాక్తో సహా మొత్తము దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలండి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలను నేను ఇక్కడ 3 వేసుకున్నాను, స్లిట్ చేసి వేసుకున్నాను. వేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి. మనకి ఇదిగోండి ఈ సాంబార్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ. దీనికి ఒక తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసము మళ్ళీ నేను ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి నూనె వేసుకున్నాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే కాస్త ఇంగువ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, ఒక 6 దంచిన వెల్లుల్లి, ఇంకా కాస్త కరివేపాకు, ఇవన్నీ కూడా మంచిగా ఎర్రగా దోరగా వేయించుకుంటే మనకి తాలింపు వాసన దీంట్లో చాలా బాగుంటుందన్నమాట. సో మంచిగా వేగనీయండి. ఆ తాలింపుని ఈ సాంబార్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నిజం చెప్తున్నానండి, మస్ట్ ట్రై రెసిపీ. వేడి అన్నంలో ఈ వింటర్ సీజన్ను తప్పకుండా మీరు ఎంజాయ్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకున్నానండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.